మా ఫామ్ హౌస్ కి మిత్రులు వచ్చారు, అన్నగారులు వచ్చారు. ఐ డ్రీమ్ టీమ్ అద్భుతంగా వేప చెట్టు కింద అరిటాకుతో భోంచేస్తున్నాము. ఓ పక్కన గేదె, ఓ పక్కన ఆవు, పక్కన గేదె ఆవు దూడ. మేమందరం మామూలుగా చిన్నప్పుడు ఇలాంటి భోజనాలు ఉండేమో సార్. అంటే మేము ఇక్కడ సిటీకి వచ్చేసిన తర్వాత రాగి సంగటి, మిస్ అయిపోయి రాగి సంగటి, రాగి ముద్ద, అదిగో పప్పు, పాలకూర పప్పు, మెంతుకూర పప్పు, మెంతికూర పప్పు. ఇక్కడ కోసం ఆకే కదా ఇక్కడ పాలకూర ఇదిగో ఫ్రై. ఇదిగో కూడా ఇక్కడ కోసం మేము మట్టికి బయట నుంచి వచ్చాం. ఏం లేదండి, అంటే మిత్రులు ఏంటంటే చట్నీ తోటి మీరు అనగనొచ్చు. అద్భుతమైన నేను అన్నగారికి వడ్డిస్తాను, నేను వడ్డిస్తే కొంచెం ఏ మొఖపాడం లేకుండా హ్యాపీగా తినండి. తమ్ముడు వస్తున్నాడా అక్కడ? పాలకూర అన్ని కూరతో హ్యాపీగా తినండి. పాలకూర అదిరిపోయింది. కొద్దిగా సంగటి తిని కొద్దిగా అన్నం తిన్నా. కొంచెంగా టేస్ట్ చేసుకోండి. చట్నీ మాత్రం అదిరిపోయింది. చట్నీ అదిరిపోతే కాంబినేషన్. మాకు చెట్లు హైలైట్ ఇక్కడ. క్లోజ్. పాలకూర వేసుకోవాలి. ఓకే, ఏ కొత్తిమీర పచ్చడి ఇది చాలా బాగుంది. కొత్తిమీర కొబ్బరి, మాకు కొత్తిమీర కొబ్బరి కలిపి చేశారు అన్నమాట. క్రెడిట్ గోస్ట్ మా జక్రయ్య గారు, భార్యమణి, శాంతి గారు. శాంతి ఉంది. మమ్మల్ని శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ఆవిడ కూరలు బాగా కంటే కూడా చట్నీస్ అదరగొట్టుద్ది, ఎదురుకొట్టుద్ది. చిన్న మమ్మల్ని మా చెంత పిల్లల్లాగా చూసుకుంటది. కొంచెం అన్నం కూడా పెట్టుకోండి. అన్నం కూడా పెట్టింది కొంచెం. అన్నగారు చేతి కొట్టు మాకు వడ్డిస్తున్నారు, వడ్డిస్తున్నారు. అవి తింటున్నాను, సంతోషం. చట్నీ శను ఎక్కడ రైస్ పెట్టు, వాళ్ళందరికి అందరు రైస్ పెట్టు. మాస్టర్ ఇలాంటి భోజనం ఇక్కడికి వస్తేనే ఇంటికాడ కూడా ఇలాంటి భోజనం ఎక్కడ ఉండదు. ఇంటికాడ కూడా విలేజ్, మా షూటింగ్ కూడా మా ఇంటికాడ నుంచే వండుకుంటారు. అవును, నేను విన్నాను మీరు లొకేషన్ లో కూడా అందరితో కలిసి భోజనం చేయరంటగా. ఇప్పుడు మీతో కలిసి ఫోన్ చేస్తాను. అట్లా వరుస అన్నం పెట్టి. చట్నీ హైలైట్ అయిపోయింది. ఈ కూర కూడా వడ్డించు. చట్నీ చాలా బాగుందన్న.